వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఈ రోజు నుండి నేను మీకు భగవద్గీత చెప్దాం అనుకున్నాను. కానీ దీనికి ముందు ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంది. అదేంటిదంటే ధర్మశాస్త్రాలు చెప్పిన జీవన విధానం. ఈ టాపిక్ అర్థమైతే తప్ప భగవద్గీత అర్థం కాదు. సో ఇప్పుడు ఈ టాపిక్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ధర్మశాస్త్రాలు చెప్పిన జీవన విధానంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. మొదటిది బ్రహ్మచర్యాశ్రమం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థాశ్రమం, నాలుగవది సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్యాశ్రమం అంటే ఇప్పుడు పుట్టిన నుండి విద్యలు మొత్తం నేర్చుకునేంత వరకు, ఉదాహరణకు ఒక 22-23 ఏళ్ళ వరకు మనం నేర్చుకున్న విద్యలు, ఆ విద్యల్లో పరిపక్వత చెంది బతికే తెలివితేటలు సంపాదించేంత వరకు బ్రహ్మచర్యం అంటారు. ఇంకా రెండవది గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమం వచ్చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంటివాడయ్యి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాం. అది కేవలం ఒక్కడు మాత్రమే కాదు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకరినొకరు సహకరించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఇల్లుని ముందుకు నడుపుతూ ఉంటారు. ఇంకా మూడవది వానప్రస్థాశ్రమం. ఈ ఆశ్రమం చాలా తక్కువ మంది ఉంటారు. అది ఎలాంటి వాళ్ళు అని అంటే బాగా భక్తితో కూడుకున్న ఒక గొప్ప బిజినెస్ మ్యాన్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ. పొలిటీషియన్స్ అంటే బాగా భక్తితో ఉన్న బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్. వీళ్ళు ఒక 60-65 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకు ఉన్న బాధ్యతలన్నీ వాళ్ళ పిల్లలకు అప్పచెప్తారు. ఆ తర్వాత వీళ్ళు కాశీకి కానీ, రిషికేశ్ కానీ, హరిద్వార్ కానీ వెళ్ళి దైవ సేవ చేసుకొని అక్కడున్న గురువుల దగ్గర నుండి విద్యలు నేర్చుకొని ఆ తపస్సు జపంలోకి మునిగిపోతారు. ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని మిగిలిన కాలం మొత్తం గడిపేస్తారు. ఇంకా నాలుగవది సన్యాసాశ్రమం. ఈ సన్యాసాశ్రమం ఏంటంటే దీంట్లో చాలా రకాల సన్యాసాలు ఉంటాయి, రకరకాల సన్యాసులు ఉంటారు. సో దీంట్లో ఉన్న డీటెయిల్స్ గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ముఖ్యమైనది ఏంటిదంటే గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమం ఏంటంటే దీంట్లో చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి. చతుర్విధ పురుషార్థాలు ఏంటిదంటే మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు పంతులు ఒక మంత్రాలు చెప్తారు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ అని చెప్తారు. ఈ 4 చతుర్విధ పురుషార్థాలు. ఈ చతుర్విధ పురుషార్థాలు వచ్చేసి ఒకటి ధర్మం, రెండవది అర్థం, మూడవది కామం, నాలుగవది మోక్షం. అయితే ఈ ధర్మము లాస్ట్కున్న మోక్షము, ఈ రెండిటి మధ్యలో పెట్టినవి అర్థం, కామం. ఈ రెండింటిని మధ్యలో పెట్టారు. అంటే ఈ గృహస్థాశ్రమంలో మనకు కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటివంటే అర్థం, కామం. అర్థం అంటే కష్టపడి 4 డబ్బులు సంపాదించుకొని ఇల్లుని బాగా పోషించడం కానీ, ఇంటి గురించి పూర్తిగా పట్టించుకోవడం, వీటిని అర్థం అంటారు. కామం అంటే కోరికలు, ఇల్లు కట్టుకోవడం కానీ, కారు కొనడం కానీ. ఈ కోరికలు ఒక లిమిట్స్లో ఉంటే ప్రశాంతంగా ఉంటాడు మనిషి. అది లిమిట్స్ దాటి ఉండద్దు కోరికలు. సో మనకి ఈ అర్థం కానీ, కామం కానీ ఈ రెండు ధర్మంతో ముడేసి ఉన్నాయి శాస్త్రంలో. కాబట్టి ఈ అర్ధకామాలు ధర్మబద్ధంగా సమన్వయం చేసుకుంటే వాడు మోక్షానికి అర్హుడవుతాడు. ఇప్పుడు అర్థం, కామం గురించి చెప్పాను. ఇంకోటి ధర్మంలో ఇంకా కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. అది ఎలాంటివి అంటే ప్రతి గృహస్థాశ్రమంలో ఉన్న మనిషి మొత్తం 4 పుణ్యాలు. ఒకటి పితృదేవతలకు దీపం పెట్టి వాళ్ళకు నచ్చిన భోజనాలు వంటలు చేసి వాళ్ళకు అర్పించి దాని తర్వాత నలుగురు చుట్టాలను ఎవరినైనా పిలిచి భోజనాలు పెట్టడం. రెండవది వేదం చదివే వాళ్ళు కానీ, ఎవరైనా ఋషులు కానీ, పంతులు కానీ వాళ్ళకు దానాలు చేయడం. అంటే బియ్యం కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, మీకు తోచినంత డబ్బులు కానీ వాటితోని సహాయం చేయడం. మూడవది హోమాలు చేయడం.
ఈ హోమాలు అనేది మన సొంతంగా చేసేది, సొంత నిర్ణయాలు తీసుకొని చేసేది కాదు. పంతుల్లా కడిగి మన నక్షత్రం ఏంటి, మన రాశి ఏంది దాన్ని బట్టి పంతులు చెప్తారు. ఎలాంటివి చేస్తే నీకు ఏ హోమం చేస్తే మంచిది, అతనికి ఏ హోమం చేస్తే మంచిది, ఇవి పంతులు చెప్తారు. అంటే ఉదాహరణకు ఒక అతనికి సుదర్శన హోమం చేస్తే బాగుంటుంది, ఇంకొక అతనికి చండీ హోమం చేస్తే బాగుంటుంది, ఇంకొక అతనికి రుద్ర హోమం చేస్తే బాగుంటుంది. ఇలా రకరకాల హోమాలు చెప్తారు. ఆ పంతులు చెప్పిన హోమం ప్రకారం మీకు ఏ హోమం సెట్ అవుతుందో ఆ హోమంని మీరు చేయాలి 4 నెలలకు ఒకసారి. ఇంకా 4వ పుణ్యము అనాథలకు కానీ, గుడులకు కానీ, అంటే పాత గుడులు శిథిలమైపోయిన గుడులకు కానీ సహాయం చేయడం, అనాథలకు సహాయం చేయడం, లేదా పేదరిక కుటుంబంలో ఉన్న పిల్లలకు చదువుకునే స్తోమత లేదు, చదివించే స్తోమత లేదు, ఆర్థికంగా సహాయం చేయడం. అంటే మీ సంపాదనలో 5% లేదా మీ జీతం తక్కువ ఉంటే 3% తీసి పెట్టుకుంటూ ఉండాలి. ఆ వచ్చిన డబ్బులతోని సహాయం చేయడం. సో మీకు ఇక్కడ అర్థం కావాల్సినవి 4 రకాల పుణ్యాలు. ఒకటి పితృదేవతలకు, రెండవది ఆచార్యులకు చేయడం, అంటే పంతులు కానీ వేదం చదువుకునే వాళ్ళు కానీ, మూడవది హోమాలు చేయడం. ఈ హోమాలు చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటిదంటే ప్రకృతి మొత్తం క్లీన్ అవుతుంది. ఈ ప్రకృతి అంటే కూడా అమ్మవారు. ఈ ప్రకృతి తల్లి ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. 4వ పుణ్యము దైవ సేవ చేయడం. ఈ 4 మీకు అర్థం కావాలి. సో ఈ 4 చేయడం కోసమే మనం పెళ్లి చేసుకుంటాం, సంపాదిస్తాము. ఈ పుణ్యాలు మనకు ఎల్లప్పుడూ కాపాడుతాయి. ఇవి కేవలం గృహస్థు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి అందుకనే మన జీవితంలో సృష్టి ముందుకు పోవడం కోసం పెళ్లి చేసుకుంటాము, పిల్లల్ని కంటాము. ఈ 4 రకాల పుణ్యాలు ప్రతి సంవత్సరం 3 సార్లు చేస్తాము. అంటే ఈ 4 పుణ్యాలు. అయితే ఇప్పుడు మీకు ఫైనల్గా అర్థం కావాల్సింది ఏంటంటే 4 ఆశ్రమాలు ఉంటాయి. అందులో మనం 2వ ఆశ్రమమైన గృహస్థాశ్రమంలో ఉన్నాం. గృహస్థాశ్రమంలో ఉన్న మనము చేయవలసినవి 4 పుణ్యాలు అని మీకు అర్థం కావాలి. అయితే ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయాలు ఏంటివంటే మన సనాతన ధర్మ శాస్త్రాలు చెప్పే జీవన విధానాలు ఇవి. ఈ విధంగా మనం బతకాలి అని మీకు తెలియాలి. అయితే ఇప్పుడు మీకు ఇవి అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో భగవద్గీత గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఆ భగవద్గీత పరిపూర్ణంగా క్లియర్గా అర్థమవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హింద్.